హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అంటే జిల్లా కోర్టులకు సంబంధించి టైపిస్టు కాపిస్టులకు సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం, నేను చెప్పడం జరిగింది మీకు ఖచ్చితంగా జనవరి ఎండింగ్లో ఉంటుందని అనుకోవడం జరిగింది. బట్ అంతకన్నా మనకు ఎక్కువ టైం అయితే రావడం జరిగింది. మరి ఏ డేటు, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రతి జిల్లాలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ చేయలేదు, కొన్ని జిల్లాలు మాత్రమే ఇచ్చారు. అదే మాదిరిగా ఒకే రోజు ఒకే టైంలో ఎగ్జామ్ కూడా స్కిల్ టెస్ట్లో పెట్టబోతున్నారు. ఇది మనకు మంచి అవకాశంగా భావించండి. ఇంకా సమయం ఉంది, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటికే నేను మీకు దాదాపుగా 20 టెస్టులు పెట్టాను మన యొక్క గ్రూప్లో. ఎవరైనా జాయిన్ కాకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, ఆ యొక్క నెంబర్ కూడా మీకు ఇస్తాను. మరి నా దగ్గర మొత్తం 30 టెస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా గతంలో ఎట్లయితే జరిగినాయో ఆ విధంగా అన్నీ కూడా లీగల్గా ఉన్నటువంటి కాంప్రిహెన్షన్స్ అనమాట. సో బాగా మీకు యూజ్ అవుతుంది. ఇంకా 10 ఉన్నాయి, ఇక 10 కూడా మీకు ఇంకా డేట్స్ వచ్చాయి కాబట్టి నేను అసలు అందుకనే ఆ యొక్క ఆయుధాలను దాచిపెట్టుకున్నా, అన్ని ఒకేసారి ఇచ్చే బాగుండదు అనేసి. ఇప్పుడు మీకు ఖచ్చితంగా అయితే నేను ఇవన్నీ ఇస్తాను. మరి ఎవరైనా గ్రూప్లో జాయిన్ కావంటే ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ కండి. ఇంకా 2 రోజుల్లో మీకు మిగతా 10 కూడా మీకు అప్డేట్ చేసి ఈ యొక్క 30 టెస్టులు మీరు సారికి రివిజన్ చేస్తూ ఉంటే వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు మీ యొక్క విజయంలో ఇది బాగా యూజ్ అవుతుంది అనేసి నేను భావిస్తున్నా. మరి ఏపీ హైకోర్టు సంబంధించి జిల్లా కోర్టులు స్కిల్ టెస్ట్ డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది మనకు జస్ట్ ఇప్పుడే 20th జనవరి 2026 నాడు వచ్చినటువంటి అప్డేట్స్. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో లేదు మిత్రమా. చూస్తే ఇక్కడ చిత్తూరు జిల్లా ఉంది. మరి చిత్తూరు జిల్లా ఉంది కానీ మనకు కడప జిల్లా లేదు. అంటే కడప వాళ్ళందరూ కూడా చిత్తూరు రాస్తారు. అదే మాదిరిగా చూస్తే మనము కర్నూలు ఉంది, కర్నూలు జిల్లా ఉంది కానీ అనంతపురం జిల్లా లేదు. అంటే కర్నూలు వాళ్ళు కూడా ఏం చేస్తారు, అనంతపురం వాళ్ళు ఏం చేస్తారు, కర్నూలుకి వెళ్ళి రాస్తారు. ఆ విధంగా జిల్లాలకు ఏం చేస్తారంటే వాళ్ళు మార్చడం జరిగింది. మరి అదే మాదిరిగా ఈస్ట్ గోదావరి, సో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లేదు, ఈస్ట్ గోదావరి ఉంది. గుంటూరు, విజయవాడ లేదు. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, వైజాగ్, విజయనగరం, ఈ యొక్క మొత్తం 9 జిల్లాల్లో మనకు ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా పాత జిల్లాల ప్రకారము చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, వైజాగ్, విజయనగరం, ఈ యొక్క 9 జిల్లాల్లో సెంటర్లలోనే మనకు ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. చిత్తూరు అంటే ఇక్కడ చిత్తూరులో పెట్టడం మిత్రమా, గతంలో చిత్తూరు కాకుండా మనకు తిరుపతిలో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పాత జిల్లాల ప్రకారం. మరి ఎక్కడ సెంటర్ ఏమనేది తమ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు, దాన్ని మనం గమనిస్తూ ఉండాల్సిందే. మరి ఏదైతే అప్డేట్ వస్తే నేను మాత్రం ఖచ్చితంగా మనకి ఉత్తమ్స్ అకాడమీలో నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. చెప్పాను కదా మీకు, డే 1 నుంచి అంటే నోటిఫికేషన్ అప్పటి నుంచి మీకు లాస్ట్ వరకు ఖచ్చితంగా ఉత్తమ్స్ అకాడమీ మీకు తోడు ఉంటుందని చెప్పాను. సో అదేవిధంగా మీకు ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ మీకు అయిపోయినంత వరకు మీ సెలక్షన్ పోయి జాయిన్ అయినంత వరకు నేను మీకు అయితే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి చూస్తే మరి స్కిల్ టెస్ట్ డేట్ ఇప్పుడు ఇచ్చారంటే 13th ఫిబ్రవరి 2026 నాడు ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, లవర్స్ డే ఒక్కరోజు ముందు. అది మనకి ఎగ్జామినేషన్ బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. తర్వాత బాగా ఎగ్జామ్ బాగా రాసుకుంటే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 13th ఫిబ్రవరి 2026 నాడు మనకు ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అది కూడా టైమింగ్ ఏమంటే 9 AM నుంచి 9:40 AM. మన డౌట్, సార్ 40 నిమిషాలు ఉంది కాదు, అరగంట సేపు మనతో ప్రాక్టీస్ చేపిస్తారు. 10 నిమిషాల టైంలో ఇస్తారు. ఓకే, 10 minutes టైంలో మనం టైప్ చేయాల్సి ఉంటుంది. 10 minutes టైంలో మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మినిమం అయితే 450 వర్డ్స్ కొట్టాలి. నేను మీకు వాట్సాప్లో పంపించేటటువంటి ఈ యొక్క కాంప్రిహెన్షన్లో మీకు ఈ యొక్క పారాగ్రాఫ్ ఎంత, మీకు 600 పదాలు మీకు ఉన్నాయి. సో మీరు ఏమనుకుంటున్నారు అంటే, సార్ అందుకే కొట్టలేకపోతున్నాం, టైంకి సరిపడం లేదు అనుకుంటారు. లేదు, మనకు కలిసింది మినిమం 450 వర్డ్స్ మనం కొట్టాల్సింది 10 నిమిషాల్లో. మనం మీకు ఇచ్చేది 600, అంతకన్నా ఎక్కువ ఎగ్జామ్ కొట్టలేరు అనమాట. సో మనం చేయాల్సిన పని ఏమంటే వీలైనంత వరకు ఎక్కువ పదాలు కొట్టాలి, మిస్టేక్స్ తక్కువతో కొట్టుకుని పోవాలి. మిస్టేక్ అంటే మళ్ళీ కష్టమే, అట్లా అనుకొని మళ్ళీ ఇబ్బంది పడకండి. ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్స్ చేస్తారు. మనకు దృష్టి ఎట్లా ఉండాలంటే మ్యాక్సిమం వర్డ్స్ కొట్టాలి, బట్ మినిమం మిస్టేక్స్తో అన్ని ఫోకస్ పెట్టుకుంటే డిసైడ్ అయిపోతాం. గుర్తుపెట్టుకు మిత్రమా, ఎగ్జామినేషన్ మార్కులకి మీద మనకు సంబంధం లేదు. స్కిల్ టెస్ట్లో ఎవరైతే మంచి స్పీడ్గా మిస్టేక్స్ తక్కువ కొట్టుకుంటారో వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ అనేది మన చేతిలో లేదు, ఇప్పుడు చేసేది మాత్రం మన చేతిలో ఉంది అని భావించండి మిత్రమా. ఓకే, మరి మీకు ఇవి కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే మనకు ఏపీహెచ్సి స్కిల్ టెస్ట్ గ్రూప్ ఒకటి ఉందన్నమాట ఉత్తమ్స్ అకాడమీ నుంచి. ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. మీరు ఏం చేయాలంటే 8688080802కి మీరు కంపల్సరీగా కాల్ చేయండి.
లేదంటే దీనికి వాట్సాప్ గ్రూప్కి దీనికి యాడ్ మీ అని నాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ అయిన వెంటనే మీకు ఏం చేస్తారంటే 13th అయిపోయిన వెంటనే మళ్ళీ మనకు ఏపీ హైకోర్టు నుంచి ఒక పెద్ద నోటిఫికేషన్స్ ఉంది. దానివల్ల మనం ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. సో దీంతో మీరు గమనించండి, మన తెలంగాణలో కూడా అప్పుడే జస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. తిరిగి తెలంగాణ అన్ని జిల్లాలు కూడా మళ్ళీ పోస్టులు రావడం జరిగింది. సో జిల్లాలో వస్తేనే మళ్ళీ తెలంగాణ హైకోర్టు వస్తుంది. అదే మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఇప్పుడు అయిపోయిన వెంటనే ప్రాసెస్ అయిన వెంటనే అందరూ జాయిన్ అయిన వెంటనే తిరిగి నోటిఫికేషన్ మళ్ళీ భారీగా ఉంది. ఏపీ హైకోర్టు ఉంది, అయిపోతుంది మళ్ళీ మనకు జిల్లా కోర్టులు వస్తాయి. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ అయితే మాత్రం మీరు ఆపగాకండి. ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు. ఇంకా మనకు ఎగ్జామినేషన్ ఎప్పుడు మనకి ఇచ్చింది 13 ఇచ్చారు, అది ఒక 13 ఒక 10 ఇంకా 20 రోజులు టైం ఉంది. ఇంకా మినిమం అయితే 20 days టైం ఉంది. ఒక 20 days టైం బీభత్సంగా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు టెన్షన్ కాకండి, కూల్గా టైప్ చేయండి. ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తాం. ఓకేనా? సో ఇక ఇన్ఫర్మేషన్ అందరూ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా హైకోర్టు కోర్స్ కావాలనుకుంటే తిరిగి హైకోర్టు సంబంధించి తెలంగాణ కోర్టు సంబంధించిన కావాలంటే మన యొక్క ఉత్తమ్ సగన్ యాప్లో మీ కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. కంపల్సరీ మీరు అందరూ కూడా మనకి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడ మీకు ప్రాక్టీస్ టెస్ట్లు పెడుతున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.